అదేలెండి. ఇప్పుడు ఎంత మంచి టీచర్లు వస్తే అంత పిల్లలకి అంత మంచి మంచిది కదా, విద్య అంత అందుతది మంచిది గదా! కదా, ఆ! అంత మంచిది కదా. ఇప్పుడు మన పిహెచ్డీలో బోలెడు మంది ఉన్నారు యాక్చువల్గా నిజానికి. హ్మ్. సో అట్లని చెప్పి నేను పిహెచ్డీ పెట్టాను కానీ, బట్ పీజీ పెట్టడం ఎందుకు పెట్టాను, మేము చాలా ఆలోచించే పెట్టామని కూడా. ఇప్పుడు మనకి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బాగా వచ్చినాయి అబ్బా. హ్మ్. సో చాలాసార్లు ఏమైందంటే మనకి 80% హైయర్ ఎడ్యుకేషన్లో ప్రైవేట్ నడుస్తున్నాయి. హ్మ్. ఈ ప్రైవేట్ అంతా బోగస్. నేను ఇది ఖచ్చితంగా చెప్పాలి మీకు. మేము మన బీఈడి కాలేజ్కి వెళ్ళాం, ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాం. సో రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలో అకస్మాత్ రిజల్ట్ వెళ్ళాం. హ్మ్. వెళ్తే కరెక్ట్గా మేము 1 గంటకి ఎప్పుడో వెళ్ళాము. హ్మ్. ఒక్క టీచర్ లేడు, అబ్బా! ఆ! ఒక్క స్టూడెంట్ లేడు, ఆ! ఒక్క స్టాఫ్ లేడు, ప్రిన్సిపల్ లేడు, ఒక్కరు గూడా. ఒక్కరు కూడా జీరో. మేము నలుగురం పోయినాం కమిషన్ మెంబర్స్ని. ఇంకో డీట్ కూడా చూసాం అదే రోజు. హ్మ్. చెప్తున్నా అందుకే రద్దు చేయమంటున్నారు వాటిని. రద్దు అని చెప్పలేదు నేను అది. ఓకే. సో దానికి సీఎం గారు కూడా మనం చెప్పారు, మనకి పెట్టాలని బయోమెట్రిక్స్ పెట్టాలి, పిల్లలు పెట్టాలి, టీచర్లు పెట్టాలని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే, ఈ డిగ్రీ కాలేజీలు అంటే మనము బీడీ గురించి డిస్కస్ చేస్తున్నాము, పీజీ గురించి డిస్కస్ చేస్తున్నాము అర్హతల మీద. ఎందుకు పెట్టామంటే, ఇప్పుడు మనము యూనివర్సిటీకి వస్తే వాని యొక్క కాంపిటీషన్ పెరుగుద్ది, హ్మ్. వాని యొక్క కాంపిటీషను, జనరల్ నాలెడ్జు, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ పెరుగుతాయి. హ్మ్. ఈ డిగ్రీలలో ఎడ్యుకేషన్ సరిగ్గా రావటంలే. సో మనకు ఉన్నారు కుప్పలు పీజీలు, లేరంటే ఏమనుకోవచ్చు హ్మ్. కదా. సో అందుకనే పీజీ పెట్టాం మేము. సో చాలా దేశాలలో ప్రాక్టీస్ ఉంది అది. సో మనకు ఓకే. దొరకాలంటే ఏమనుకోవచ్చు, దొరుకుతారు కదా నీకు.